నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నీవు అతన్ని నియమించున్నావు. పక్కన వాళ్ళని చూసి ఈ మాట చెప్పి ఆ తర్వాత రాసుకోండి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండునట్లు నిన్ను దేవుడు నియమించాడు. నిన్ను దేవుడు నియమించాడు. నిన్ను నియమించింది దేవుడు, నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను ఏర్పరచుకున్నది దేవుడు, నిన్ను నియమించింది దేవుడు. హల్లెలూయా. ప్రోత్సహించవచ్చు కదండి పక్కన వాళ్ళని. ఎప్పుడు చూసిన మొఖాలే కదండి, మా వైపే చూస్తుంటారు. ఎన్ని సంవత్సరాలని చూస్తారు చెప్పండి. పక్కన వాళ్ళని కూడా ఒకసారి చూసి రండి, నిన్ను పిలిచింది దేవుడు అని చెప్పండి. నిన్ను పిలిచింది దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకునేది దేవుడు, నిన్ను నియమించింది దేవుడు. హల్లెలూయా. ఎవరో పిలిస్తే మనం ఇక్కడికి రాలా, ఎవరో ఏర్పరచుకుంటే మనం ఇక్కడ నిలబడలా, ఎవరో నియమిస్తే మనం ఇక్కడ నిలబడలేదండి. ప్రభు మనల్ని నియమించి ఉన్నాడు, దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు. దేవుడే, సాక్షాత్తు దేవుడే నన్ను నియమించాడు అని నమ్మిన వాళ్ళు చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది మనం తెలుసుకొని ఉండాలి, ఈ గ్రహింపు మనకు ఉండాలి. ఎవరో వలన మనం పిలువబడలేదు, ఎవరో వలన మనం ఏర్పరచబడలేదు. మనల్ని పిలవడానికి ఎవరినైనా దేవుడు ఒక పనిముట్టుగా వాడుకొని ఉంటాడు, కానీ మనల్ని పిలిచింది దేవుడు ఒక పనిముట్టుగా. ప్రైజ్ ది లార్డ్. నాకు చల్ల గాలి రావాలని కూలర్ పెట్టుండొచ్చు అంతేగాని ఏంటండి, దీన్ని ఒక పనిముట్టుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటండి, ఇది గాలిని ఉత్పత్తి చేయదు. ఇది గాలిని ఉత్పత్తి చేస్తుందా? ఇక్కడున్న గాలినే కొంచెం వెచ్చగా ఉన్నదాన్ని కొంచెం చల్లగా చేసి నాకు అందిస్తుంది అంతే. ఆ ఫ్యాన్ వల్ల రాదు గాలి, ఇక్కడున్న గాలిని మనకు పంచుతూ ఉంటుంది అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనల్ని పిలిచింది ఎవరు? దేవుడు. ఆయా సందర్భాల్లో ఎవరో ఒకరి ద్వారా ప్రభు మనల్ని పిలిచి ఉంటాడు, కానీ పిలిచింది దేవుడు. ఎవరో ద్వారా దేవుడు మనల్ని నియమించి ఉండొచ్చు, కానీ మనల్ని నియమించింది దేవుడు. అండ్ ప్రియులారా, దేని కొరకు ప్రభు మనల్ని నియమించాడంటే నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా ఉండాలి. ఆశీర్వాదాన్ని పొందడం ఒక ఎత్తు అయితే, నిత్యము ఆశీర్వాదానికి నీవు కారకుడుగా మారాలి. నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, నీ ద్వారా జనములు దీవించబడాలి, నీ ద్వారా సంఘం దీవించబడాలి, నీ ద్వారా నీ కుటుంబం దీవించబడాలి. 10 మంది స్నేహితుల మధ్యలో నీవు ఉన్నావంటే నిన్ను బట్టి ఆ 9 మంది స్నేహితులు ఏంటండి, లేకపోతే ఆ 10 మంది స్నేహితులు నీ ద్వారా ఆశీర్వదించబడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ బెజవాడలో, ఈ విజయవాడలో ప్రభు నిన్ను నియమించాడు, నిన్ను నిర్ణయించాడు, నిన్ను ఉంచాడు అంటే దానికి కారణం నీ ద్వారా ఈ పట్టణమంతా ఆశీర్వదించబడాలి. ఈ పట్టణమంతటికి నీ ద్వారా మిగులు సంతోషం కలగాలి. ఈ పట్టణమంతా రక్షణ సంతోషాన్ని అనుభవించునుగాక. అందుకొరకు నిన్ను నన్ను ప్రభు నియమించాడు. హల్లెలూయా. నిత్యం ఇది తెలియనప్పుడు మనం త్వరపడతాము, ఇది తెలియనప్పుడు మనం తొందరపడతాం. పరిశుద్ధ గ్రంథంలో నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. ఏదో భౌతికమైన ఆశీర్వాదాలు వెంట మనం పరుగులు తీయడం కాదు. అబ్రహాము చూడండి, దేవుడు పిలిచినప్పుడు నీవు బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము తన దేశాన్ని విడిచి బయలుదేరి నాకు దేవుడు ఏదో ఒక దేశాన్ని చూపిస్తాడు, అక్కడ దేవుడు నన్ను ఒక గొప్ప జనముగా మారుస్తాడు అనే నమ్మకంతో బయలుదేరి వచ్చాడు. సో అలా బయలుదేరి వచ్చాడండి. నిజంగానే తను విశ్వసించినట్లుగానే, తను కోరినట్లుగానే దేవుడు ఒక శ్రేష్టమైన దేశాన్ని దేవుడు దయచేశాడు. అది పాలు తేనెలో ప్రవహించే దేశం, అది కనాను దేశము, ఇప్పుడున్న ఇశ్రాయేలు దేశం. స్తోత్రం చెప్పడం గట్టిగా. చిన్న దేశం ఇశ్రాయేల్ దేశం, చాలా చిన్న దేశం. భూమి యొక్క విస్తరణను చూసుకుంటే చాలా చిన్న దేశం, కానీ ప్రపంచంలోనే అత్యధికమైన టెక్నాలజీ కావచ్చు, తెలివితేటలు కావచ్చు, యుద్ధం చేసే విధానం కావచ్చు, వాటన్నిటిని కూడా ఆలోచించి చూస్తే అత్యధికమైన జ్ఞానం. జనాభా తక్కువగా ఉండొచ్చు, జ్ఞానం అపరిమితమైన జ్ఞానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. జనబలం గొప్పదా, బుద్ధి బలం గొప్పదా అంటే బుద్ధి బలమే గొప్పది. వాళ్ళకున్న బుద్ధి, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకు తెలివి, ఇది ప్రభు ఇచ్చిన తెలివి, ప్రభు ఇచ్చిన జ్ఞానం. దేవుడు ఆ కనాను దేశాన్ని ఇచ్చారు. సో ఇదే ఆశీర్వాదం అని అబ్రహాం అనుకున్నారండి, ఇదే ఆశీర్వాదం అనుకున్నారు. తర్వాత ఆస్తి పెరిగిపోతుంది. మనం పోయిన తర్వాత మన ఆస్తి ఎవడికొకడికి ఇచ్చేయాలంటే మనకి ఎలా మనసు ఊరుకోదు కదండి. మన ఇంట్లో చెత్తనే మనం పారేయడానికి ఇష్టపడం, ఇంట్లో ఒక బుట్టలు వేసి పెట్టుకుని ఉంటాం, ఇష్టపడము కదా.
మరి అలాంటిది ఆస్తి, పాత చిరిగిపోయిన బట్టలు అయినా దాన్ని ఇవ్వడానికి మనసు లేక దాన్ని ముక్కలు ముక్కలు చేసి ఏంటంటే దాంతో ఏదో దుప్పట్లు కుట్టడమో లేకపోతే కాళ్ళ కింద వేసుకొని మ్యాట్ కుట్టడం ఏదో ఒకటి చేస్తుంటాం. అంటే ఎవరికి ఇవ్వడానికి ఇష్టం ఉండదు. అలాంటిది సర్వ సమృద్ధి, ఐశ్వర్య, సంపద ఎవరో ఎలియాజర్కి ఇవ్వడం ఏంటి, లేకపోతే ఎవరు తీసుకుంటారు, కనుక నాకు ఒక వారసుడు ఉంటే మంచిది కదా అని అబ్రహాం ఎదురు చూస్తూ వచ్చాడు. అంటే ఈ భౌతికమైన ఆశీర్వాదాలనే వెతుక్కుంటూ వచ్చాడు. కానీ ప్రియులరా, ఆ తర్వాత కాలంలో అబ్రహాంకి అర్థమైన విషయం ఏంటంటే, దేవుడు కుమారుని ఇవ్వడం అనేది నా ఆస్తిని డబ్బుని చూసుకోవడానికి కాదు, ఆ ఇస్సాకు సంతతిలో నుండి లోకరక్షకుడైన క్రీస్తు ఈ ప్రపంచంలోనికి రావాలి. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కనాను దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇస్తే సరే, దేవుడు నాకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు కదా అని అక్కడ సంతృప్తిగా ఉండడం అనేది కాకుండా ప్రియులరా, ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూసి దేవుడు దేనికి శిల్పియు, దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం. ఈ దేశం కోసం కాదు నన్ను ప్రభు పిలిచింది, ఆ దేశం కొరకు ప్రభు నన్ను పిలిచాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టి గట్టి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. సో ఏంటి ఆశీర్వాదం? దాని గ్రహింపు మనకు ఉండాలి. నిజమైన ఆశీర్వాదం ఏంటో ఆ గ్రహింపు మనకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం బైబిల్లో ఆశీర్వాదాన్ని గురించి మనం మాట్లాడితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, భూమి మీదే పుట్టిన వాళ్ళందరిలో అత్యధికంగా ఆశీర్వదించబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రియమైన వాళ్ళరా, యాకోబు చరిత్ర మనం చూస్తే పుట్టక ముందే దేవుడు ఆ యాకోబుని గురించి దేవుడు మాట్లాడాడు. రిబ్కా వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేస్తుంది. గర్భంలో 2 శిశువులు పోట్లాడుకుంటుంటే ఆమెకేం అర్థం కాక వెళ్ళి దేవుని సన్నిధిలో విచారణ చేసింది. రిబ్కాని చాలామంది రిబ్కాని, రెబెకాని, లేకపోతే రిబ్కాని రకరకాలుగా ఆలోచిస్తుంటారు కానండి. ఆత్మీయ మామూలుగా ఇప్పుడు అబ్రహాం భార్య శారా, ఇస్సాకు భార్య రిబ్కా, యాకోబు భార్య మీరు రాహేల్ మీదకి వెళ్తారు, లేయా. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అంతే, పెద్ద భార్య మీద ఎవరికి మైండ్ ఉండదు, ఆ చిన్నదాని మీదే ఉంటుంది. దానికి తోడు ఆమె అందంగా వేరే ఉంది. అర్థమైందండి? యావరేజ్గా ఉన్నవాళ్ళు ఎవరు పట్టించుకోరు, పలకరించరు. అందంగా ఉన్నవాళ్ళ వైపే మనసు నిలుపుతుంటారు. ఎందుకంటే ఈమె చర్మ సౌందర్యానికి రహస్యం ఏంటి తెలుసుకొని మనం కూడా అప్లై చేసి అందంగా తయారవచ్చేమో. కానీ మొత్తం మీద చూడండి, వెంటనే మీ మైండ్ రాహేల్ మీదకి వెళ్ళిపోయింది. లేయా. ఈ ముగ్గురు స్త్రీలో ఆత్మీయ పరిపక్వతను చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది రిబ్కానే చెప్పాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఎందుకంటే తన గర్భంలో ఒక పోరాటం జరుగుతుంటే ఆ పోరాటానికి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేసింది. అంటే దేవునితో ఒక రిలేషన్, దేవునితో ఒక ఐక్యత, దేవునితో ఒక సహవాసం. గర్భంలో జరుగుతున్న ఒక పోరాటం గురించి దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే దేవుడు ఇస్సాకు కూడా బయలుపరిచిన విషయాన్ని దేవుడు రిబ్కాకు బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి, ట్విన్స్ ఉన్నారు. నీ గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. జ్యేష్ఠుడు కనిష్ఠుడు అవుతాడు, కనిష్ఠుడు జ్యేష్ఠుడు అవుతాడు, చిన్నవాడే గొప్పవాడు అవుతాడు. జ్యేష్ఠత్వపు హక్కు చిన్నవాడికే వస్తుంది. ఇవన్నీ ఎవరు తెలుసుకున్నారంటే రిబ్కాకు దేవుడు బయలుపరిచాడు. ఇంకా రిబ్కా గురించి చాలా విషయాలు ఉంటుందండి. చూడండి, ఇంట్లో సమస్య వచ్చినప్పుడు యాకోబుని ఏదైనా చేద్దాము, యాకోబుని చంపుదామని తనలో తాను అనుకుంటా ఉన్నాడు ఏశావు. ఈ సంగతి రిబ్కాకు తెలిసింది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. మీ మనసులో మీరు ఏదైనా అనుకుంటారు, నాకెలా తెలుస్తుందండి? అర్థమైందండి? తల్లిదండ్రులు అమ్మో ఇంత విషముందా, నాకు అర్థం కాలేదయ్యా, ఇది నా కన్న కూతురు అనుకున్నాను, కానీ రసం పెట్టింది అనుకున్నాను అయ్యా, అది రసం కాదయ్యా విషం. అర్థమైందండి? ఇంత విషం ఉందని నాకు తెలియలేదయ్యా, నా కూతురే కాదయ్యా, నా పోలికే అనుకున్నాను, కానీ ఈ అమ్మాయికి ఇన్ని కుయుక్తి ఉందని నాకు తెలియలేదు బాబు, ఇన్ని తంత్రాలు ఉన్నాయని నాకు అర్థం కాలేదు బాబు, మోసం చేసేసింది అయ్యా, రాత్రి పడుకునే ముందు కూడా వచ్చి నన్ను హగ్ చేసుకొని ముద్దు పెట్టిందయ్యా, అప్పుడే నాకు ఎలగెలిసిందయ్యా ట్యూబ్లైట్.
అయ్యో వాక్యం విని వచ్చింది కదా, అందుకే ప్రేమతో అమ్మ మీద ప్రేమతో హగ్ చేసుకొని ముద్దు పెట్టి వెళ్ళింది అనుకున్నాను. అయ్యా ఇది దొంగ ముద్దని తెలియలేదయ్యా, ఇది మోసపూరితమైన ముద్దని తెలియలేదయ్యా అని అంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ మనసులో అనుకున్న సంగతి మనకి ఎలా తెలుస్తుంది? ప్రైజ్ లార్డ్. ఈ పక్కన ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారో మనకు తెలుస్తుందా చెప్పండి? పక్కన తెల్లబట్టలు వేసుకొని కూర్చున్నారు కానండి, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలుసా? తెలీదు. కానీ ఏశావు అనుకుంటున్నాడు, వీడిని ఏదో ఒకటి చేద్దామని అనుకుంటున్నాడు. ఈ సంగతి ఏంటండి రెబెకాకు తెలిసిందంట. ఎవరు చెప్పారు, ఎలా తెలిసిందంటే ఏంటంటే దేవుడు ఆమెకి ఇచ్చిన కృప ఏంటంటే మనుషుల్ని చదివే ఆ కృపను దేవుడు ఆమెకు దయచేసినట్టున్నాడు. చెప్పకూడదు అందరు గట్టిగా, లేకపోతే పరలోకమందున దేవుడు ఆమెకి బయలుపరిచాడు. హల్లెలూయా. మరి అంత పరిపక్వత పొందిన స్త్రీ రిబ్కా. ప్రియులారా, ఇస్సాకు చరిత్ర మనం యాకోబు చరిత్ర మనం చూస్తాము. తల్లి గర్భంలోనే దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు.